అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. సమీప దుకాణాలకు మంటలంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో మంటలు అదుపుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు పోలీసులు నిమగ్నమయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అగ్నికీలలు వేగంగా వ్యాపించి సమీప దుకాణాలకు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలో పోలీసులు నిమగ్నమయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అమీర్పేటలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఇంకా తెలిసిందా లేదా? అగ్నికీలలు చూసినట్టయితే ఇంకా భారీ ఎత్తున వ్యాపిస్తున్నట్టే కనిపిస్తుంది. ఎంతవరకు వచ్చింది, అక్కడ సిచ్యుయేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? ఫైర్ ఫైటర్స్ 4 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతానికైతే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మైత్రివనం ఎదురుగా ఉన్న ఏఎస్ఆర్ ఫ్యాషన్స్ అనే బట్టల షాప్ లో పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. 2వ ఫ్లోర్ నుంచి కింది వరకు చుట్టుపక్కల ఉన్న దుకాణ సముదాయాలు కూడా ఈ మంటలు వ్యాపించాయి. అయితే 4 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా కూడా కొనసాగుతోంది. దీంతో అధికారులతో పాటు భయాందోళనలో స్థానికులంతా కూడా వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఫైర్ ఇంజన్లు కాస్త ఆలస్యం కావడంతో మంటలు అప్పటికే పక్కన ఉన్నటువంటి దుకాణ సముదాయాలకు వ్యాపించాయి. అయితే మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో పోలీసులతో పాటు ఇంకా స్థానిక అధికారులు మొత్తం కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి కాస్త సీరియస్ కావడము, మంటలు తీవ్రంగా చెలరేగడం అనేటువంటిది దీంతో అక్కడ ఆర్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటివరకైతే ప్రాథమికంగా కేవలం అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అది బట్టల దుకాణం కావడంతో మంటలు ఒక్కసారిగా అంటుకొని పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. చుట్టుపక్కల కూడా మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే 4 ఫైర్ ఇంజన్లు మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. మైత్రివనం చుట్టుపక్కల ఇరువైపులా కూడా భారీగా ట్రాఫిక్ సంబంధించడంతో పాటు అటు వస్తున్నటువంటి వారు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొత్తానికి ట్రాఫిక్ కూడా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లు అయితే మంటలు ఆడుతున్నాయి. పక్క దుకాణాలకు ఇంకా ఇతర ఆస్తి నష్టం జరగకుండా అక్కడ నుంచి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఖాళీ చేయించారు. ప్రస్తుతం అయితే ఆపేటువంటి ప్రయత్నము, అతిగా ఆస్తి నష్టం జరగకుండా అయితే ఇటు అధికారులు, ఫైర్ ఇంజన్లు, ఫైర్ సిబ్బంది అయితే శ్రమిస్తున్నారు. సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అగ్నికీలలు వేగంగా వ్యాపించి సమీప దుకాణాలకు అంటుకున్నాయి.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక వ్యాపారులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలో పోలీసులు నిమగ్నమయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అగ్నికీలలు వేగంగా వ్యాపించి సమీప దుకాణాలకు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానిక వ్యాపారులు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలో పోలీసులు నిమగ్నమయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక అమీర్పేట్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? అది టెక్స్టైల్ షాప్, బట్టల షాప్ అని తెలుస్తోంది. అది ఆ టైంలో ఓపెన్ ఉందా, లేదంటే అసలు మెయిన్ రీజన్ ఏంటి? షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ అయినా ఇంకేదన్నా కారణం ఉందా? ఆ టైంలో అందులో మనుషులు ఉన్నారు. అప్డేట్స్ ఏంటి సందీప్? అయితే సరిగ్గా 20 నిమిషాల క్రితం అంటే 1 గంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ మైత్రివనం ఎదురుగా సెకండ్ ఫ్లోర్ మొదటి అంతస్తులో కూడా ఉంది. అయితే ప్రధానంగా మనకు తెలుస్తున్న సమాచారం మేరకు అక్కడ ఏసీకి సంబంధించి షాప్ లో ఉండేటువంటి ఏసీ ద్వారా షార్ట్ సర్క్యూట్ జరిగినట్టయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే అత్యంత భయాందోళనకు గురి చేసేలా ఉన్నాయి. వాళ్ళంతా కూడా అంటే షాప్ లో అప్పటికే సిబ్బంది ఉన్నారు. షాపు ఓపెన్ కూడా అయింది. అయితే వెంటనే ప్రమాద ఘటన తెలియగానే వాళ్ళంతా కూడా బయటకు పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. వెంటనే ఇటు ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి 15 నిమిషాల తర్వాత చేరుకున్న ఫైర్ ఇంజన్, దాంతో పాటు మొత్తం 3 నుంచి 4 ఫైర్ ఇంజన్లు అయితే మంటలపై ప్రయత్నం చేస్తున్నాయి. పక్కన ఉన్నటువంటి భవనాలు కూడా వ్యాపించడం, అంతా కూడా వాణిజ్య సముదాయాలు మొత్తం షాపులు ఉండటంతో అక్కడ మొత్తం కూడా చుట్టుపక్కల వ్యాపించాయి. ప్రస్తుతానికైతే కాస్త అదుపులోకి వచ్చినట్టు తెలుస్తున్నప్పటికీ కూడా ఆస్తి నష్టం అయితే భారీ ఎత్తున జరిగింది. ఇంకా కూడా అగ్నికీలలు ఎగిరిపడుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలకు వ్యాపించకుండా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు పంపించేశారు. మొత్తంగా ఇటు ఫైర్ సిబ్బంది అలాగే ఫైర్ కంట్రోల్ సంబంధించినటువంటి గ్యాస్ ద్వారా కూడా మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఫైర్ బైక్స్ తో పాటు 4 ఫైర్ ఇంజన్లు అయితే చేరుకొని మంటలార్పే యత్నం చేస్తున్నాయి. దీంతో ఈ ఘటన ఒక్కసారికి స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఉలిక్కిపడ్డారు. ఉరుకులకు పరుగులతో బయటకు రావడం జరిగింది. మొత్తానికైతే ఇంకా కూడా మంటలార్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఏసీ ద్వారా
షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు అనేటువంటిది ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆ పక్కన ఎవరు ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే కేవలం అంటే 10 గంటల ప్రాంతంలో దుకాణం ఓపెన్ అంటే చెప్తున్నారు. దాదాపు 6 నుంచి 8 మంది సిబ్బంది అందులో విధులు నిర్వర్తిస్తున్నారు. వారంతా కూడా హుటహుటిన బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్ లో కూడా వ్యాపిస్తుండటంతో వాళ్ళంతా కూడా బయటకు పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. మొత్తానికైతే ఫైర్ సిబ్బంది మంటలపై యత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ఈ నేపథ్యంలో అంటే ఈ ఫైర్ ఘటనతోటి అటు అమీర్పేట నుంచి ఇటు కూకట్పల్లి ఇటు పంజాగుట్ట వెళ్లేటువంటి మొత్తం వాహనాలు కూడా అక్కడ ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. ఇంకా కూడా ఫైర్ ఇంజన్లు చేరుకోవాల్సి ఉండగా ట్రాఫిక్ కారణంగా మధ్యలోనే కొన్ని నిలిచిపోయాయి. మొత్తానికైతే 4 ఫైర్ ఇంజన్లు అయితే ప్రస్తుతము మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ఘటన జరిగినటువంటి కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలకు మాత్రం రాకుండా ఇప్పుడు అధికారులు ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తమైతే అయ్యారు. సునీత, సందీప్, అంటే దాదాపు మీరు 1 గంట ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అంటున్నారు. అంటే 20 నిమిషాల పైనే అవుతోంది. అగ్నికీలలు చూసినట్టయితే చాలా భారీ ఎత్తున వ్యాపిస్తున్నట్టు మనకి విజువల్స్లో క్లియర్గా తెలుస్తోంది. ఆస్తి నష్టం అయితే చాలా మేర జరిగి ఉంటుందని చెప్తున్నారు. అలాగే అందరూ సేఫ్గానే, అంటే ఎవరికి అయితే ఏ ప్రమాదం జరగలేదు కదా, అందరూ సేఫ్గానే ఉన్నారని అనుకోవచ్చా? రైట్. అంటే ఘటన జరిగినప్పటికీ ఆస్తి నష్టం అయితే భారీగానే జరిగింది. కానీ ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి స్వల్ప గాయాలు కూడా కాలేదు. ఎందుకంటే ఘటనను గమనించినటువంటి దుకాణ సముదాయాలు అందరూ కూడా వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఫైర్ సిబ్బందికి ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో మొత్తంగా అప్రమత్తం అయ్యారు. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్టు అంచనాకు వస్తున్నారు. అయితే ఎంత మేర జరిగిందనేది ఇప్పటికే తెలియనప్పటికీ కూడా భారీగా ఉన్నటువంటి కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో ఉన్నటువంటి బట్టలు మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయాయి. చుట్టుపక్కల భవనాలు కూడా వ్యాపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తత అయ్యారు. మొత్తంగా 4 ఫైర్ ఇంజన్లు ఇప్పటి వరకైతే మంటలాడుతున్నాయి. చుట్టుపక్కల జనాలు అంటే షాపుల వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న జనాలు కావచ్చు, ఇంకా అక్కడ మనుషులు తిరుగుతున్నట్టే మనకు కనిపిస్తోంది. వాళ్ళంతా ఏమంటున్నారు సందీప్? అంటే వాస్తవంగా షార్ట్ సర్క్యూట్ అత్యంత అధిక వేడి ఎండ తీవ్రత కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో షార్ట్ సర్క్యూటే జరిగి ఉండొచ్చు అనేటువంటి ప్రాథమికంగా వాళ్ళు అంటున్నారు. అయితే మరొక వైపు ఇంకా మంటలు కూడా ఇంకా వ్యాపించకుండా అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఆస్తి నష్టం కానీ ఇక్కడ నష్టం జరగకుండా ఎవరికి గాయ కాకుండా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరినీ అక్కడ ఉన్నటువంటి వారిని అప్రమత్తం చేస్తూ సాయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి మరొక 15 నిమిషాల్లో మాత్రం పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సునీత, అంటే ఆన్ రోడ్ వెహికల్స్ అన్ని కూడా ఆపేశారని చెప్తున్నారు. మరి మెట్రో సర్వీస్ అక్కడి నుంచి మెట్రోలు వెళ్తూ వస్తూ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారా? స్టాప్ చేయడం కానీ జరిగిందా? అంటే మైత్రివనం రూట్ లో వచ్చేటువంటి వాహనాలు మొత్తం కూడా డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ఎందుకంటే ఆ రోడ్డు పైన ఉన్నటువంటి దుకాణం కావడంతో అక్కడ మంటలు తీవ్రంగా చెలరేగడం, ఒకవేళ వాహనాలు అదే రూట్ లో వెళ్ళినటువంటి పక్షంలో ఇటు ఫైర్ ఫైటర్స్ మొత్తం కూడా మంటలు ఆర్పేందుకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అధికారులు అక్కడ వాహనాలను ఇతర రూట్ లో మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. 1 వే మార్గం ద్వారా పంపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఎటువంటి ఆస్తి నష్టం జరగకపోవడంతో ఇటు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనను వెంటనే పసిగట్టారు. కాబట్టి ఘటన వెంటనే ఫైర్ యాక్సిడెంట్ కాగానే వాళ్ళంతా పొగలు రావడం ఒక్కసారిగా గుర్తించి మంటలు జరగడంతో వాళ్ళు వెంటనే అప్రమత్తంగా బయటకు రావడంతో ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎవరికి కూడా స్వల్ప గాయం కూడా కాలేదు. కానీ మొత్తంగా ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. చుట్టుపక్కల దుకాణ సముదాయాల్లో కూడా మంటలు రాకుండా ఆర్పేటువంటి ప్రయత్నము అక్కడ ఉన్నటువంటి వారిని అప్రమత్తం చేశారు. భవనం ఇరువైపులా వెనక వైపు కూడా మంటలు చెలరేగుతున్నాయి. కాబట్టి అన్ని పక్కల కూడా ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే యత్నం అయితే కొనసాగుతోంది. అలాగే అప్రమత్తమైన అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారు సందీప్? అటు ప్రస్తుతానికైతే ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. మంటలు ఆర్పేందుకు ఇంకా కూడా కొనసాగుతోంది. అసలు ఆ పూర్తి స్థాయిలో మంటలు ఆడిన తర్వాత దాని ఘటనకు సంబంధించి ప్రధానంగా షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తున్నప్పటికీ కూడా అదా లేక ఇంకేమైనా కారణం ఉందా, లేకుంటే ఇంకేదైనా మరో కోణం ఉందా అన్న అందులో పూర్తి స్థాయిలో అధికారులు అయితే దర్యాప్తు చేయబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రము ఫైర్ అంటే ఇప్పటికైతే మంటల ప్రయత్నమే కొనసాగుతోంది. అధికారులు స్థానికంగా అందరినీ కూడా అప్రమత్తం చేయడంతో ఎటువంటి నష్టం అయితే జరగలేదు. కానీ ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది. అది బట్టల దుకాణం కావడంతో ఒక్కసారిగా కాటన్ దుస్తులు కావచ్చు, ఇతర అన్ని దుస్తులు కూడా ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయాయి. చుట్టుపక్కల భవనాల్లో కూడా ఉన్నటువంటి దుకాణ సముదాయాల్లో కూడా ఫర్నిచర్ కావచ్చు, ఇతర మొత్తం ఒక్కసారిగా కాలిపోవడంతో అక్కడ కూడా ఆస్తి నష్టం అయితే జరిగింది. మొత్తానికి ఎవరికి ఏం కావడంతో ఊపిరి పెంచుకున్నటువంటి దుకాణ సముదాయ వాసులు మొత్తానికైతే ఇంకా మంటలు ఆర్పే ప్రయత్నంలో ఇటు అధికారులు ఫైర్ ఇంజన్లకు సహకరిస్తూ వాళ్ళంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. సునీత, రైట్ సందీప్, థ్యాంక్ యూ.